సో గైస్ ఒక డ్యామ్ దగ్గరికి అయితే వచ్చాం. ఓహో సూపర్గా ఉంది అసలు. ఇగో ఇది తెలంగాణ, ఇది ఆంధ్ర. 1 2 3 4 5 6 గేట్స్ అయితే వదిలేశారు. వాటర్ ఎంత ఫ్లో ఉందో చూడండి, కృష్ణా రివర్. వావ్. సో మొత్తం 12 గేట్స్ ఉన్నాయి, అందులో 6 ఓపెన్ చేశారు అండ్ ఇంకోటి ఓపెన్ చేస్తున్నారు అనుకుంటా, కొంచెం నీళ్ళు వస్తున్నాయి. సో ఇంతకుముందు పైన చూసాం, ఇప్పుడు కింద నుంచి చూడండి గైస్, అప్పుడు అటు సైడ్ నుంచి చూపించాను, ఇప్పుడు ఇటు సైడ్ నుంచి చూపిస్తున్నాను. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. సో గైస్ ఎట్ లాస్ట్ అయితే శ్రీశైలం రీచ్ అయిపోయాము. స్నానం చేయడానికి వెళ్తున్నాం ఇప్పుడు. అమ్మో ఎంత కిందికి ఉన్నాయి అసలు. అరే ఒక కొండని దిగుతున్నాం రా మనం. రే పద పద, ఇంకా చాలా దూరం ఉంది. ఇప్పుడు ఉన్నాడు. అరే ఇంకా దిగేది ఉందారా? అరే నా కాలు వణుకుతున్నాయి రా. సో గైస్ చూసారా ఎన్ని స్టెప్స్ దిగుతున్నావు, నిజంగా ఒక పాతాళంలో పోతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఇంకా కింది ఉంది, ఇంకా చాలా కింది ఉంది అసలు. లిటరలీ నా లెగ్స్ అయితే షివరింగ్ అవుతుంది. అరే కొంచెం ఆగండి రా. అరే ఇప్పుడు కాదరా, వెళ్ళేటప్పుడు ఉంటుంది అసలైన కథ. సో గైస్ చూస్తున్నారు కదా, అది శ్రీశైలం డ్యామ్. మనం అక్కడ ఫోటోలు దిగాము, అక్కడ చూపించాను కదా. ఇట్లా 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 అన్ని కొండలు తిరిగేసి మళ్ళీ కృష్ణ ఇటు బ్యాక్ సైడ్ వచ్చినాం. సో ఇక స్నానాలు చేయాలి ఇక్కడ. సో గైస్ అక్కడ స్నానం చేసిన తర్వాత అయితే మళ్ళీ ఆ మెట్లు, అన్ని మెట్లు ఎక్కడం మా వల్ల అవ్వలేదని చెప్పేసి కొంచెం అక్కడ నుంచి ముందుకు వచ్చాము. సో ఇక్కడ రోప్వే ఉంది, కింద నుంచి పైకి తీసుకెళ్ళడానికి. దానికైతే వెళ్తున్నాం గైస్. ఇప్పటికీ మస్తు వస్తుంది, అన్ని మెట్లు మా వల్ల కాదని చెప్పేసి రోప్వే నుంచి అయితే వెళ్తున్నాం. సో ఇది చూస్తున్నారా, అడల్ట్ 60 రూపీస్, చైల్డ్ 40 రూపీస్. నిద్ర లేదు ఎవరికి, నైట్ అంతా యూ హ్యావ్ ఎనర్జీ. 300 మిగతా ఇద్దరిది. సో చూస్తున్నారు కదా రూపే. నేను ఒక్కనే నారా. సో నేను ముందుకెళ్తా. ఓకే గైస్, హ్యాపీ జర్నీ. సో ఇందులో నేను సపరేట్గా ఎక్కుతున్నా. సో స్టార్ట్ అయింది, పైకి వెళ్తున్నాం. పైన
ఆల్రెడీ ఇంకో బాక్సెస్ కిందికి వచ్చేస్తున్నాయి. ఇది పైకి వెళ్తుంది, మిగతా బాక్సెస్ కిందికి వెళ్ళిపోతున్నాయి. సో పైకి అయితే రీచ్ అయిపోయాము. ఎట్లా అనిపించింది రైడ్? మాకనే ముందు ఎట్లా వచ్చినరా? నేను ముందు వచ్చేసిన పట్టుకొని. కానీ వానికి మొత్తం టైట్ పడ్డా. ఎవరికి? పెద్దరాగి వెనకాల వ్యూ పెద్ద నిబ్బగా ఉన్నాడు. నా దాంట్లో ఉంటే మంచి కంటెంట్ వచ్చేది. అరే చూడండి, మా క్రేన్ లో ఎక్కువ మంచి కంటెంట్ వచ్చేది. రాకి రాకి నీ ఎక్స్పీరియన్స్ చెప్పు రాకి. ఇట్లా పట్టుకొని కూర్చున్నా. కొంచెం వెనకాల వ్యూ బాగుంది చూడరా అంటే ప్లీజ్ రా ఏం మొత్తం ఇటు ఇటు ఊతున్నది. వెనకాల చూడనంటే మరి ఊకుంటే ఇంకెట్లుంటుంది? పంచగట్టనికి ఏమా కష్టపడుతుంది పాపం. అరే ఇట్లా వచ్చింది ఇంద్రా. అయ్యో. సో గైస్ అందరం ఫ్రెష్ అయిపోయి మంచిగా ట్రెడిషనల్గా పంచలు కట్టుకున్నాం అందరం. సో దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ కలుస్తా. అసలు లోపలికి ఫోన్ ఎంట్రీ ఉందో లేదో తెలియదు, అది ఒకసారి చూసుకోవాలి. ఒకవేళ ఫోన్ లోపలికి అలవ్ లేకపోతే మాత్రం ఏం చూపించలేను, మళ్ళీ బయటికి వచ్చిన తర్వాతనే ఇక. సో గైస్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మేము మార్నింగ్ నుంచి ఏం తినలేదు, తినకుండా దర్శనం చేసుకున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అవుతుంది. సో ఎక్కడన్నా చూసి ఆగి తినాలి, చాలా ఆకలి అవుతుంది. అసలు మేము ఏం తినలేదు. టెంపుల్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఒక చిన్న హోటల్ దగ్గర ఆగాము, తిందామని. చాలా ఆకలి అవుతుంది. సో ఇక్కడ కాస్ట్ వచ్చేసి టూ మచ్ కాస్ట్ ఉంది. అసలు ఏదైనా ఏ ఐటమ్ అయినా సరే మొత్తం ఇక్కడ ప్యూర్ వెజ్ ఉంటుంది కాబట్టి వెజ్ రైస్, జీరా రైస్ అండ్ టమాటో రైస్ అట్లా ఆర్డర్ చేసుకున్నాం. ఇలా చూద్దాం ఫస్ట్ టేస్ట్ ఎట్లుంటుందో ఏంటిదో ఫస్ట్ చూసిన తర్వాత మాకు ఒకవేళ కావాలనుకుంటే మళ్ళీ ఆర్డర్ చేసుకుంటాము. సో గైస్ తినడం అయితే అయిపోయింది. కొంచెం ఫుడ్ మాత్రం బాగాలేదు, ఏదో ఇక ఆకలి అవుతుందని చెప్పేసి ఇక తిన్నాం, కానీ ఫుడ్ అయితే ఇక్కడ బాగాలేదు. నెక్స్ట్ వచ్చేసి శిఖరంకి వెళ్తున్నాం. మా వాళ్ళు బాగా అలసిపోయి పడుకున్నారు. తల మీద పెట్టి రాదరా ఇంకా కాలు. సో గైస్ శిఖరంకి అయితే రీచ్ అయిపోయాము. ఇదంతా ఎక్కాలి వ్యూ పాయింట్ చూడాలంటే. సో ఇదంతా ఎక్కాలంటే నా కాలు వణుకుతున్నాయి. ఓకే అప్పుడు పాతాళంలో దిగినాం. ఇప్పుడు శిఖరం అంటే శిఖరంకి ఎక్కినాం. దుగ్ధం పై నుంచి మరి శిఖరేశ్వర స్వామి దేవాలయం ఇది. నడురా ఇంకా పైన ఉంది. సో లొకేషన్ చూస్తున్నారా, క్రేజీ ఉంది అసలు. వావ్, ఇక్కడ శ్రీశైలం టెంపుల్ కనిపిస్తుందా మీకు? कहाँ से आ रहे हो भाई? ముంబై से ఈ బ్రదర్ ముంబై నుంచి వస్తున్నారు సైకిల్ మీద నుంచి. कहाँ तक जाना? 4 धाम 12 ज्योतिर्लिंग का कंप्लीट भारत यात्रा कर रहा हूँ अभी। इस सिलसिले में यहाँ से कितना दूर होगा? इधर से 7-8 किलोमीटर होगा. घाट रोड से नीचे जाना है ना, ढालू है. हाँ. रात किधर से थी?
कहीं भी अच्छा टेम्पल दिखता है, अगर रुकने जैसा मिलता है तो रुक जाता हूँ वहाँ पे। कहीं ऐसा ढाबा होटल मिल जाता है तो वहाँ पे भी रुक जाता हूँ। कभी कभी तो पेट्रोल पंप पे भी रुक जाता हूँ। भाई कुछ ये ट्रैवल करने के लिए पैसे पैसे वगैरह के लिए हम लेके निकले थे, अभी हमारा ये बैलेंस खत्म होने को आया तो मैं दोस्तों को कॉल करूँगा। तो हमारे दोस्त हैं, उनको फ़ोन करता हूँ तो टेंशन नहीं है, तुरंत भेजेंगे। अच्छे दोस्त हैं, फिर टेंशन नहीं है। ఆల్ ది బెస్ట్ భాయ్, थैंक यू, ఆల్ ది బెస్ట్, जय श्री राम। జై శ్రీరామ్. సో గైస్ శిఖరంగా అయితే చూసేసి కిందకి వచ్చేసాం కదా. ఇప్పుడు అసలైన ట్విస్ట్ ఏంటంటే కార్లో పెట్రోల్ లేదు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఒక 40 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది. ఘాట్ సెక్షన్ మొత్తం దాటాలంటే 80 కిలోమీటర్స్ వెళ్ళాలి. అయితే మళ్ళీ ఇప్పుడు వేరే ఛాన్స్ లేకుండా మళ్ళీ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు టెంపుల్ దగ్గర చూసినప్పుడు అయితే పెట్రోల్ బంక్ ఆఫ్ చేసింది. ఇప్పుడు ఏమవుతుందో ఏందో అసలు ఏం అర్థమైతలేదు. ఒకవేళ దొరకకపోతే ఇక అంతే మా సంగతి. ఇక నూకుంటా పోడే అనుకుంటా ఇక మళ్ళీ కింది వరకు. బా ఎట్ లాస్ట్గా అయితే కిందికి వచ్చేసి పెట్రోల్ బంక్ అయితే వచ్చేసినాం. అమ్మయ్య, ఈ పెట్రోల్ బంక్ చూసి ఓపెన్ ఉండేసరికి అమ్మయ్య అనుకున్నాం. కానీ మా దరిద్రం ఏందో కానీ మాకు అర్థమైతలేదు. డీజిల్ ఉంది కానీ పెట్రోల్ లేదంట బంకులో. అమ్మయ్య, ఇక్కడైనా పెట్రోల్ ఉందో లేదో. అరే ఫస్ట్ అడుగుండ్రా పెట్రోల్ ఉందో లేదో. అయిపోయిందిరా పెట్రోల్. ఎందుకు సాగొడతాను? ఎందుకు సాగొడుతున్నా అంటే ఆడదాకా ఎట్లా పోతుంది? నూకుదా, ఇంతమంది ఉన్నారు. దిగండి రా, నూకుదాం. ఇది వస్తలేదు, ఇది అన్లాక్ చేసి. పట్టు నూకుదా పట్టు. టెంపుల్ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం ఇక. సో గైస్, మన నార్మల్గా ఇన్స్టా రీల్స్లో చూస్తుంటాం కదా. అంటే దీన్ని ఏమంటారు? ఎట్లా అనిపిస్తుందిరా? బాగుంది, వితౌట్ షుగర్ కూడా బాగానే ఉంది. పర్లేదు. ఈ వీడియో ఇంతటితో సమాప్తం అండ్ మా ట్రిప్ కూడా కంప్లీట్ అయిపోయింది. వీఆర్ బ్యాక్ టు వరంగల్ అనమాట. వీడియో మొత్తం చూసారు కదా, మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు గైస్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. శ్రీశైలం వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వ్లాగ్ లో కలుస్తాం. అంతవరకు టేక్ కేర్, బాయ్, సీ యు గైస్.